హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి గురించి నేర్చుకుందాం. యాక్చువల్లీ మనకేంటంటే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ రియల్ టైం గురించి డిస్కస్ చేద్దాం. రియల్ టైంలో మనకి ఈ ఎస్ఏపిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటి ఎలా డీల్ చేస్తారు, టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఎంతమంది అవసరం ఉంటారు అనే దాని గురించి మీకు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే నేను ఇస్తాను ఈ వీడియోలో. సో మనకి రియల్ టైం బేసిక్లో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మనకి నార్మల్గా ఇది వచ్చేసి ఇక్కడ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్, ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్, ఎస్ఏపి ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్, అండ్ ఇది వచ్చేసి మనకి ఎస్ఏపిలో ఎస్ఏపి అప్గ్రేడ్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్. ఓకే, వీటి గురించి మీకు క్లియర్గా 1 by 1 నేను చెప్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటిది ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో SAP implementation project అంటే it is pure development of the project where we map and design client business requirement in the SAP system for the first time by using ASAP methodology. అంటే ఇక్కడ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ది డేటా ఫ్రమ్ నాన్ ఎస్ఏపి సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇప్పుడు సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఇప్పుడు న్యూగా అంటే కొత్తగా ఎవరైతే ఎస్ఏపి సాఫ్ట్వేర్ని వాళ్ళ కంపెనీలో ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటారో దాన్ని ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. సపోజ్ ఇప్పుడు మనకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలని అనుకుంటున్నారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ఏపి ఇండియా దగ్గర సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేయాలి. కానీ ఆ సాఫ్ట్వేర్ని వాళ్ళైతే పర్చేజ్ చేయగలరు, కానీ ఇంప్లిమెంట్ చేయలేరు కదా. ఆ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అవసరం ఉంటుంది అన్నమాట. ఓకే, మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. సపోజ్ ఇప్పుడు మనకి ఇది ఒక కంపెనీ అనుకోండి, సో అండ్ సో బిఎండబ్ల్యూ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కదా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఈ బిఎండబ్ల్యూ వాళ్ళు ఇక్కడ మనకేంటి, ఇది ఎస్ఏపి ఇండియా అనుకోండి, ఇది ఎస్ఏపి ఇండియా అనుకోండి. ఈ బిఎండబ్ల్యూ వాళ్ళు ఈ ఎస్ఏపి ఇండియా దగ్గర మనకేంటి సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేశారు, ఎస్ఏపిని పర్చేజ్ చేశారు. కానీ పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక కంపెనీ కావాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా వచ్చేసి ఐబిఎం తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఐబిఎం కంపెనీ ఏం చేస్తుందంటే ఈ బిఎండబ్ల్యూ వాళ్ళకి ఎస్ఏపిని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అనమాట. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాసెస్ కావాలి అనేది వాళ్ళ ప్రాసెస్ని బట్టి, అంటే ఇదేంటిది అవుతుంది, ఐబిఎం అనేది మనకి థర్డ్ పార్టీ అవుతుంది. ఇదేంటంటే మనకి ఒక థర్డ్ పార్టీ, బిఎండబ్ల్యూకి థర్డ్ పార్టీ అవుతుంది. ఎందుకంటే బిఎండబ్ల్యూ వాళ్ళ దగ్గర ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంది, వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని ఐబిఎం వచ్చేసి ఇన్స్టాల్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తుంది అనమాట. కాబట్టి ఇది బిఎండబ్ల్యూకి ఐబిఎం అనేది థర్డ్ పార్టీ అవుతుంది. ఇప్పుడు ఎస్ఏపి పర్చేజ్ చేసిన కంపెనీలో ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. వీళ్ళు స్టార్ట్ టు ఎండ్ కంపెనీ క్రియేషన్ నుండి ఎండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ వరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటాం. వీళ్ళకి బిఎండబ్ల్యూ వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ జరిగినంత వరకు ఎండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ అంటే వాళ్ళకి అప్లికేషన్ కంప్లీట్గా రెడీ అవ్వాలి వీళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా. అరే అప్లికేషన్ రెడీ అయ్యేంత వరకు వీళ్ళు చేసే ప్రాసెస్ మొత్తాన్ని అంటే వీళ్ళు మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కదా. సో అందువలన ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారనమాట. సో నార్మల్గా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి ఎంత టైం పడుతుందంటే మ్యాక్సిమం 6 months నుంచి 1 year వరకు. అది కూడా ఏంటంటే కంపెనీ నుంచి అంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి అనమాట. అంటే వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది, అండ్ మనకి అక్కడ ఉండాల్సిన ఎంప్లాయీస్ కూడా ఎక్కువ మంది అవసరం ఉంటారు అనమాట. నార్మల్గా మనకి ఏంటంటే ఎంప్లాయీస్ వచ్చేసి 50 to 100 members. ఇక్కడ ఏంటంటే ఆ 50 to 100 members లో కూడా టీమ్స్ లా డివైడ్ అవుతారు అనమాట. ఇంప్లిమెంటేషన్ పార్ట్ లోనే
టీమ్స్ లా డివైడ్ అయ్యి ఎవరి పార్ట్ వాళ్ళు క్లియర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే కంప్లీట్ గా మనకి వాళ్ళకి ఎప్పుడైతే అప్లికేషన్ వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు కంప్లీట్ అవుతుందో అప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టుగా డిసైడ్ చేస్తారు. దానికి ఏంటంటే ఇప్పుడు కొన్ని చిన్న ప్రాజెక్టులు కనుక అయితే 6 months లో కూడా కంప్లీట్ అవుతుంటాయి అనమాట. బట్ నార్మల్గా వాళ్ళు బేసిక్ గా మనకి ఈ రఫ్ క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే 1 year to 1.6 months అలా 1 year 6 months అలా పడుతుంది అనమాట మనకి. నార్మల్గా ఎక్కువగా అయితే 6 months to 1 year లోనే ప్రాజెక్టులు అయిపోతుంటాయి. సో ఇది వచ్చేసి మనకి ఎస్ఏపి కిందకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనకి ప్రాసెస్ మొత్తం చేయడానికి కంపెనీ వచ్చేసి ఈ ఏసిఏపి మెథడాలజీని ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ నార్మల్గా మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్ ప్యాకేజెస్ ఆర్ లైక్ టాలీ, క్విక్ బుక్, ఆర్కిల్, పీపుల్ సాఫ్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట చేయటానికి మనకి. సో ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఎస్ఐపి సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మంది బేసిక్ గా దీని గురించి అంటే రాంగ్ వేలో ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఒక బేసిక్ అర్థమయ్యేలాగా నేను క్లియర్ గా చెప్తాను. నార్మల్గా మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎస్ఐపిలో వచ్చేసి ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్, ఇప్పుడు మనకి ఆల్రెడీ అక్కడ ఇంప్లిమెంటేషన్ చేశాం కదా, ఇక్కడ చెప్తాను. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఐపి ఫర్ ది క్లయింట్, నెక్స్ట్ ఈస్ టు ప్రొవైడ్ ది సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ అండ్ ద క్లయింట్ ఫర్ డే బై డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ది ఇంపార్టెంట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద సపోర్ట్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం ఇంప్లిమెంటేషన్ చేసాం కదా ప్రాజెక్ట్. ఇక్కడ వచ్చేసి ఐబిఎం వచ్చేసి బిఎన్డబ్ల్యూకి సాఫ్ట్వేర్ అయితే ఇంప్లిమెంటేషన్ చేసింది కదా. సో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఇప్పుడు రియల్ టైంలో ఇప్పుడు బిఎన్డబ్ల్యూకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. అంటే ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన అప్లికేషన్ లో సపోజ్ లాగిన్ ఐడి వర్క్ అవ్వకపోవటం, యూజర్ డేటా కనిపించకపోవటం, లేకుంటే ఇంకోటి ఏదైనా ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ చేస్తుంటారు ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఏదైనా థర్డ్ పార్టీ టూల్ ని వాళ్ళు యాడ్ చేస్తుంటారు కదా. ఆ యాడింగ్ లో ఏదైనా ప్రాబ్లం రావటం కానీ, లేదంటే వాళ్ళు క్రియేట్ చేసిన కేటలాగ్స్ లో కానీ వర్క్ ఫ్లోస్ లో కానీ ఏదైనా ప్రాబ్లం రావటం కానీ ఎర్రర్స్ రావటం కానీ ఉన్నాయనుకోండి, దానికి వీళ్ళు సపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఐబిఎం ఇవ్వాలని లేదు, ఇప్పుడు ఇది బేస్డ్ అపాన్ బిఎన్డబ్ల్యూ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఐబిఎం ఇంప్లిమెంటేషన్ చేస్తుంది కదా, తర్వాత ప్రాజెక్ట్ అంటే సపోర్ట్ ప్రాజెక్ట్ కూడా వీళ్ళకే ఇచ్చింది అనుకోండి, వీళ్ళే చేస్తారు. లేదంటే సమ్ కేసెస్ ఏంటంటే వాళ్ళు వేరే కంపెనీకి కూడా ఇస్తారు అనమాట సపోర్టింగ్ ప్రాజెక్ట్ కోసం వేరే కంపెనీ. సో ఆ కంపెనీ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ ఇస్తుంటారు అప్లికేషన్ మీద. మాక్సిమం కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకే సపోర్టింగ్ ప్రాజెక్ట్ కూడా ఇస్తుంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు అప్లికేషన్ చేసింది వాళ్ళే కాబట్టి. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా ఎండ్ యూజర్కి ఏదైనా డౌట్ కానీ వాళ్ళకి ఏదైనా ఎర్రర్స్ కానీ వస్తే వాళ్ళకి సపోర్ట్ అవసరం ఉంటుంది కదా. సో దానికోసం అనేది మనకి తీసుకుంటారు అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడు దీన్ని వచ్చేసి టికెట్ బేస్డ్ సపోర్ట్ అంటారు అనమాట. అంటే టికెటింగ్ టూల్ అంటారు కదా, దీనికోసమే అంటారు అనమాట సపోర్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి. ఎస్ఐపి వచ్చేసి నార్మల్గా బిజినెస్ ప్రాసెసింగ్ కోసం తయారు చేసిన అప్లికేషన్ కదా. సో దాంట్లో సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి దాని టికెట్ బేస్డ్ సపోర్ట్ అనమాట. ఎక్కువ మంది ఏంటంటే ఎస్ఐపి టికెటింగ్ టూల్ అంటుంటారు కదా, అది దీని వల్లనే అంటారు అనమాట. ఎందుకంటే ఇష్యూస్ రిజాల్వ్ అవటం కోసం, ఆ రిజాల్వ్ అవటం కోసం మనం ఏం చేస్తాం, ఏదో ఒక టికెట్ రైజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ బిఎన్డబ్ల్యూ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళకి టికెట్ రైజ్ చేయాలి. టికెట్ రైజ్ చేస్తే ఆ టికెట్ ని ఐబిఎం లో వాళ్ళు ఏంటి రిజాల్వ్ చేస్తారు. అంటే మనం డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ చేత రిజాల్వ్ చేయాలంటే కుదరదు కదా. సో అందుకని వాళ్ళు ఒక టికెట్ రైజ్ చేస్తారు, నాకు సో ఐడి వర్క్ అవ్వట్లేదు, లేకుంటే ప్రాసెస్ రావట్లేదు, లేకుంటే నేను పర్టికులర్ సినారియోస్ ని యాక్సెస్ చేయలేకపోతున్నాను అని వాళ్ళు ఏదైనా టికెట్ రైజ్ చేశారు అనుకోండి, అప్పుడు ఈ ఐబిఎం టీం ఏం చేస్తుంది, వాళ్ళకి ఆ టికెట్ ని సాల్వ్ చేస్తుంది అనమాట. అంటే మన టికెట్స్ లో కూడా మెథడ్స్ ఉంటాయి అనమాట. అంటే ఎమర్జెన్సీ టికెట్ అని, తర్వాత నార్మల్ టికెట్ అని, ఇట్లా మనకి ఉంటాయి అనమాట టికెట్స్ లో కూడా. అంటే హై లెవెల్, లో లెవెల్, ఎమర్జెన్సీ లెవెల్ ఇట్లా మనకి ఫేస్ ఉంటాయి. దాన్ని బట్టి ఎస్ఎల్ఏ ప్రకారం మనకి ఎస్ఎల్ఏ స్టాండర్డ్స్ అనేది సపరేట్గా ఉంటాయి అనమాట. ఎమర్జెన్సీ టికెట్ అయితే అంత సేమ్ డేలో మనకి చేయాలని ఉంటుంది. మనకి నార్మల్గా రెస్పాన్స్ ఎస్ఎల్ఏ, రెజల్యూషన్ ఎస్ఎల్ఏ ఉంటాయి కదా. అంటే ఎంతసేపట్లో రెస్పాండ్ అవ్వాలి, ఎంతసేపట్లో రిజల్యూషన్ అవ్వాలి అనేది డిపెండ్స్ ఆన్ టికెట్ బట్టి ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి అసిస్టెన్స్ అనేది ఇదేంటి మనకి మంత్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ వర్క్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే
యూజర్స్కి వాళ్ళ ప్రాజెక్ట్ ఉన్నంత వరకు సపోర్ట్ ఇస్తూనే ఉండాలన్నమాట, వాళ్ళ అప్లికేషన్ ఉన్నంత వరకు. ఐ మీన్ అంటే వాళ్ళ కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు ఎంతవరకు ఆ సపోర్ట్ కావాలనేది అంతవరకు. దీంట్లో కూడా ఏంటంటే మనకి టికెట్ బేస్డ్ వర్క్, ప్రొడక్షన్ బేస్డ్ వర్క్ ఉంటుంది అన్నమాట. టికెట్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఇప్పుడు క్లయింట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి టికెట్ రైజ్ చేస్తారు. ఇప్పుడు ఇన్సిడెంట్ మనం రైజ్ చేస్తాం కదా, ఇన్సిడెంట్ కానీ చేంజ్ కానీ ప్రాబ్లం కానీ ఇట్లా టికెట్స్ రైజ్ చేస్తుంటాం కదా మనకి వచ్చిన ప్రాబ్లం గురించి. సో ఆ టికెట్ అనేది వాళ్ళు క్లియర్ చేస్తుంటారు అనమాట. తర్వాత ప్రొడక్షన్ సపోర్ట్ ఏంటిది, వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రొడక్షన్ లో లైవ్ లో మనకి ప్రాబ్లం వస్తుంటది కదా, సో అలాంటప్పుడు ఏంటంటే దానికోసం చాట్ సపోర్ట్ వచ్చేసి వాయిస్ కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది 24/7 ఉంటుంది అనమాట. తర్వాత ఈ టైమ్ ఆఫ్ సపోర్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ కి టైం ఎంత కావాలి మనకి, 3 to 9 months నుంచి లేదా 1 year వరకు ఉంటుంది అనమాట సపోర్ట్. అంటే ఇది కూడా కంపెనీని బట్టి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి సపోర్ట్ అనుకుంటే తీసుకుంటారు. తర్వాత ఇక్కడ 10 to 15 members అంటే ముందుగా మనం చూసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో అయితే 50 to 100 members అన్నారు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో ఎక్కువ టీమ్స్ ఉంటాయి, తర్వాత ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది కదా. ఇంప్లిమెంటేషన్ అంటే ఏదో కాదు, డెవలప్మెంట్ ప్రాసెస్ అనమాట. మనకి డెవలప్ చేయడానికి చాలా టీమ్స్ అవసరం ఉంటుంది కాబట్టి మాడ్యూల్స్ ప్రకారం మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. సో అందుకని వీళ్ళకి ఎక్కువ మంది అవసరం ఉంటుంది. కానీ ఈ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఏంది, ఇప్పుడు జస్ట్ వాళ్ళకి ఇప్పుడు మనకి ఇక్కడ ఏంది, ఈ బిఎండబ్ల్యూ వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్ వస్తే టికెట్ రైజ్ చేస్తారో ఆ టికెట్ ను మాత్రమే వీళ్ళు రిజాల్వ్ చేస్తారు కదా. సో కాబట్టి ఆ టికెట్స్ వర్క్ కాబట్టి ఆ టికెట్స్ మనకేంటి, ఆ ఎండ్ యూజర్ కి ఇప్పుడు ఎవ్రీడే ఎక్కువ టికెట్స్ రావాలని ఉండదు కదా. సో అందువల్ల ఇక్కడ మనకి ఏంటంటే ఎంప్లాయీస్ కంపేర్ టు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చూసుకుంటే ఇక్కడ తక్కువ మందే ఉంటారు. ఐ మీన్ అంటే వీళ్ళు జస్ట్ టికెట్స్ మాత్రం వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం మాత్రం రిజాల్వ్ చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళు ఏమి కొత్తగా డెవలప్మెంట్ అదేం చేయరనమాట. ఆల్రెడీ ఉన్న ప్రాసెస్ నే ఎర్రర్ ఎందుకు వచ్చింది, వాళ్ళకి యాక్సెస్ ఉందా లేదా, వాళ్ళ ఐడి ఎందుకు ప్రొసీడ్ అవ్వట్లేదు, వాళ్ళకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బ్యాక్ ఎండ్ లేకుండా తీసేసారా లేదా ఉన్నాయా. అంటే ఇప్పుడు ఏదైనా మనకి పర్టికులర్ అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే మనకి సపరేట్ రూల్స్ అంటూ ఉండాలి. లేదు మన గ్రూప్ లో నుంచి మనల్ని ఎవరైనా తీసేసారా, లేకుంటే అప్లికేషన్ కి ఎందుకు యాక్సెస్ అవ్వట్లేదు, ఇట్లా టికెట్ ని బట్టి వాళ్ళు డీల్ చేస్తారనమాట. ఇది మనకి సింపుల్ గా సపోర్ట్ ప్రాజెక్ట్ ఎస్ఐపిలో. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్తాం. ఇది వచ్చేసి ఎస్ఐపి రోల్ అవుట్ ప్రాజెక్ట్ అనమాట. ఎస్ఐపి రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఇది వచ్చేసి మనకి దిస్ ప్రాజెక్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు మూవ్ ద కంపెనీ డేటా ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ అండ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఇండియాలో ఒక కంపెనీ ఉంది అనుకోండి, ఇప్పుడు ఐబిఎంఏ ఇండియాలో ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది కంపెనీలో, ఐ మీన్ ఎస్ఐపి గురించి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అనేది రన్నింగ్ లో ఉంది. సో ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని మనం అమెరికాకి యూఎస్కి మార్చాలనుకుంటున్నాం అనుకోండి. సో అక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ కంట్రీ టు కంట్రీ కంపెనీ డేటా ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంపెనీ, అంటే వాళ్ళే వేరే కంపెనీకి ఇవ్వాలి అనుకున్నా, లేకుంటే వాళ్ళదే కొత్త బ్రాంచ్ ఒకవేళ ఫారిన్ లో లాంచ్ చేశారనుకోండి. సో ఇక్కడ ఉన్న బేస్ లొకేషన్ కంపెనీ నుంచి, ఐ మీన్ ఇప్పుడు మనకి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ బేస్ లొకేషన్ ఉంది అనుకోండి, ఇక్కడ ఈ లొకేషన్ నుంచి మనకి ఫారిన్ లొకేషన్ కి మనం డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. అట్లాగా తర్వాత కంపెనీ కోడ్ టు అదర్ కంపెనీ కోడ్, అంటే మన కంపెనీ కోడ్ నుంచి అదర్ కంపెనీ కోడ్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. సో దానికోసం అనేది మనకి ఎస్ఐపి రోల్ అవుట్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి కంట్రీ రోల్ అవుట్ ఉంది కదా, ఇప్పుడు చెప్పాను కదా. ఇది వచ్చేసి ఇన్ దిస్ ప్రాజెక్ట్ వీ విల్ కాపీ ది డేటా ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ కంపెనీ టు న్యూ కంపెనీ. సో ఇందాక చెప్పాను కదా, అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న కంపెనీ నుంచి వేరే కంపెనీకి మన డేటా అనేది ఫార్వర్డ్ చేస్తాం అనమాట. అంటే ఆ కంపెనీ ఈ కంపెనీ నుంచి తీసుకుంటుంది అనమాట. కంపెనీ కోడ్ రోల్ అవుట్ అంటే సారీ ఇది కంట్రీ కదా, ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి తీసుకుంటారు అనమాట. ఇక్కడ కంపెనీ కోడ్ అంటే సేమ్ దీనికి రివర్స్ అనమాట. అక్కడ ఏంటి, ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీ తీసుకున్నారు, ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి తీసుకుంటారంట. అంటే ఏ కంపెనీ నుంచి బి కంపెనీకి, ఇక్కడ ఏ కంపెనీ నుంచి ఏ కంట్రీ నుంచి బి కంట్రీకి అనమాట. అంటే ఇండియా నుంచి ఫారెన్ కి, ఇక్కడ వచ్చేసి ఒక ఐబిఎం నుంచి బిఎండబ్ల్యూ ఇట్లా మనం తీసుకుంటే ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి, లేదా సేమ్ కంపెనీ ఫారిన్ లో ఉంటుంది కదా వాళ్ళకి తీసుకుంటారు అనమాట. దీనికి వచ్చేసి 1 to 10 years, అంటే ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం మన టైం ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. దీనికి కూడా మనకి ఎక్కువ అవసరం ఉండదు అనమాట. అంటే జస్ట్ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి కాబట్టి మనకి ఎంప్లాయీస్ వచ్చేసి ఇక్కడ మనకి
10 to 50 మెంబర్స్ సరిపోతుంటారు అనమాట. వీళ్ళ పని ఏంటి, ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని వేరే కంట్రీకి మార్చడం, తర్వాత ఈ కంపెనీలో ఉన్న డేటా మొత్తాన్ని వేరే కంపెనీకి మార్చడం, ఇది వీళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద ఉంటాయి అనమాట. అందుకని ఇది ఎస్ఏపి రోల్ అవుట్ ప్రాజెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ కంప్లీట్ అయిపోయింది కదా. సో మనం వచ్చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి ఎస్ఐపి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఇన్ దిస్ ప్రాజెక్ట్ వీఆర్ గోయింగ్ టు యాడ్ అడిషనల్ మాడ్యూల్స్ అండ్ ఫీచర్స్ టు ది ఎగ్జిస్టింగ్ డేటా. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక కంపెనీలో ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత అక్కడ మ్యాండేటరీగా ఉండాల్సిన పర్సన్స్, ఐ మీన్ మాడ్యూల్స్. ఇప్పుడు మనకి వచ్చేసి ఇక్కడ ఎఫ్ఐ అంటే ఫినాన్షియల్, ఇది వచ్చేసి మనకి తర్వాత ఎంఎం అంటే మనకి వచ్చేసి మెటీరియల్ మేనేజ్మెంట్, ఇది వచ్చేసి కంట్రోలింగ్ మనకి. ఇప్పుడు ఈ మాడ్యూల్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఇప్పుడు అడిషనల్గా ఏదైనా మాడ్యూల్ కావాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ హెచ్ఆర్ మాడ్యూల్ ఉంది. ఇప్పుడు హెచ్ఆర్ మాడ్యూల్ అంటే ఏంటిది, రిక్రూట్మెంట్స్, తర్వాత ఈ ప్రాసెస్ హెచ్ఆర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా హెచ్ఆర్ మాడ్యూల్ చూసుకుంటుంది అనమాట. సో అలాంటి మాడ్యూల్ని మనం తీసుకోవడానికి ఎన్హాన్స్మెంట్ కోసం ఎన్హాన్స్మెంట్ యూజ్ చేస్తాం అనమాట, అలా మాడ్యూల్ని యాడ్ చేయడానికి. సో అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఏం కదిలించాం, దానికంటూ ఒక మాడ్యూల్ కానీ ఒక ప్రాసెస్ కానీ అడిషనల్ ఫీచర్స్ కానీ యాడ్ చేస్తాం. అది మనకి ఎస్ఏపి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, యాడింగ్ జిఎస్టీ ఫీచర్స్ టు ది ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ప్రీవియస్గా జిఎస్టీ లేకముందు మన ఇండియాలో వ్యాట్ ఉండేదన్నమాట, వ్యాట్ యూజ్ చేసేవాళ్ళం. జిఎస్టీ వచ్చాక టీఎస్టీని యూజ్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఏంది, వ్యాట్ నుంచి కాకుండా జిఎస్టీ వచ్చాక అడిషనల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఫస్ట్ మనం వ్యాట్ యూజ్ చేసేవాళ్ళం, తర్వాత జిఎస్టీ వచ్చినాక వ్యాట్లో కాకుండా జిఎస్టీలో మనకి అడిషనల్గా ఫీచర్స్ ఉంటాయి కదా. సో ఆ అడిషనల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో కంపల్సరీగా ఎస్ఏపీలో ఇంప్లిమెంటేషన్ చేయాలి, లైక్ ఎగ్జిస్టింగ్ డేటా. దీన్నే మనం ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటాం. అంటే ఇక్కడేంటి మేజర్ చేంజెస్ ఏముండవు, అడిషనల్ ఫీచర్స్ ఏమైతే ఉంటాయో, అంటే ఐ మీన్ వ్యాట్కి జిఎస్టీకి అడిషనల్, ఇప్పుడు జిఎస్టీలో అడిషనల్ ఫీచర్స్ ఏమైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మేజర్గా ఎటువంటి చేంజెస్ అట్లాంటివి చేయం. సో అందుకే దీన్ని మనం బేసిక్గా ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటాం అనమాట. అది మనకు సింపుల్గా ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటే అర్థం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఎస్ఐపి అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ ఏంటి మనకి అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ అప్గ్రేషన్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు ది న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఐపి సిస్టమ్. అంటే ఇప్పుడు ఇదేంటి మనకి, ఇప్పుడు నార్మల్గా మనకేంటి ఎస్ఐపిలో కానీ లేకుంటే ఏదైనా అదర్ టూల్స్లో కానీ ఏ సాఫ్ట్వేర్లో అయినా మనకి వర్షన్స్ అయితే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకి అప్గ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్కి అప్గ్రేషన్ జరిగేదాన్ని అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటారు అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈసీసీ 5.0 ఉంది, తర్వాత ఏం చేశారు ఈసీసీ 6.0 చేశారు, తర్వాత ఎస్ఐపి ఫెరీలోకి మార్చారు మనం. సో అలాగా మనకి స్టెప్ బై స్టెప్ అనేది మనకి మారుతుంటుంది అనమాట. సో అలాగే ఇప్పుడు మనకి మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీ అప్లికేషన్కి లిమిటెడ్ చేంజెస్ ఉంటాయి, అంటే మేజర్ చేంజెస్ ఏముండవు. ఇప్పుడు దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి లిమిటెడ్ చేంజెస్ మాత్రం ఉంటాయి, మేజర్ చేంజెస్ అనేవి ఉండవు. కానీ ఇక్కడ మనకి ఏంటిది మైగ్రేషన్ ప్రాజెక్ట్, ఇట్ ఇన్వాల్వ్స్ మైగ్రేషన్ ఫ్రమ్ ఓల్డ్ వర్షన్ టు న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఐపి సిస్టమ్. దీంట్లో ఏంటంటే మనకి మేజర్ చేంజెస్ వస్తాయి, అంటే దాని రూపురేఖలే మారిపోతాయి అన్నమాట. ఓకేనా. సో దీని ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ మనకి ఎస్ఐపి ఈసీసీ సిస్టమ్ వాడేవాళ్ళం, తర్వాత ఏంటి ఎస్ఐపి S4 HANA సిస్టమ్ వాడుతున్నాం అనమాట. ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి టైమ్ ఆఫ్ సపోర్ట్ 3 to 9 months ఉంటుంది. ఎంప్లాయీస్ వచ్చేసి 10 to 50 members సరిపోతారు అనమాట దీనికి. ఓకే అండి, ఈ బేసిక్గా మనకైతే ఈ ఎస్ఐపిలో ఉన్న 5 ప్రాజెక్ట్స్ గురించి నేను చెప్పాను కదా. ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క డేటా ఉంటుంది అనమాట. ఈ ప్రతి ప్రాజెక్ట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్, అంటే మీకు అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటిది, మనకి ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు ఏంటి నార్మల్గా మన కంపెనీలో ఏంటంటాం ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అని, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అని, సపోర్ట్ ప్రాజెక్ట్ అని, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని, ఇట్లా సెవెరల్గా మనం వింటుంటాం కానీ దాని లోపల వర్క్ ఏంటి అనేది మనకి అంత బేసిక్ ఐడియా ఉండదు కదా. ఈవెన్ ఇంకా ఫ్రెషర్స్కి వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బేసిక్ వింటుంటారు ఇట్లాంటి, నేను ఈ ప్రాజెక్ట్లో ఇన్ని ఉంటాయి, ఇట్లా
రోల్ అవుట్ ప్రాజెక్ట్ అని, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని. సో వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది కదా, సో వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది అనమాట అర్థం చేసుకోవటం. ఓకే అండి, ఇదైతే బేసిక్ డీటెయిల్స్ ప్రాజెక్ట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ గురించి. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఏ గుడ్ డే.